నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీ సంఘాల నాయకులు రాజ్యాంగ పరిరక్షణ కోసం గళమెత్తారు. భారత రాజ్యాంగం నుండి లౌకికత్వం మరియు సామ్యవాదం పదాలను తొలగించే ప్రయత్నం జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఆల్ ఇండియా సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో జీవీ సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నాయకుడు న్యాయవాది సాంబశివుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 9న మాన్యశ్రీ కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీసీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీ సోదరులు అందరూ హాజరై రాజ్యాంగ పరిరక్షణకు తమ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు బీరువాళ్ల భాష, అఖిల భారత రజక సంఘం నాయకుడు ఆమడాల రమణ, మారళ సంక్షేమ సంఘం నాయకులు ఓవులేసు కరుణాకర్ తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వారు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అక్టోబర్ 9 నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. నాయకులకి, బాల మహానాడు నాయకులకు, వజ్ర సంఘం నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన ఆళ్లగడ్డలో ఓడపత్రిక విడుదల కార్యక్రమానికి మన నాయకుల పిలుపు మేరకు ఆళ్లగడ్డ ఏఎస్సీ కన్వీనర్గా నిర్వహించాల్సిన నా పేరు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ యొక్క వీళ్ళు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ విజయవాడలో 9వ తారీఖు జరిగిపోయే ఒక ధర్నా కార్యక్రమానికి మేము కూడా ఆళ్లగడ్డ జేఏసీ తరఫున మద్దతు పలుకుతూ ఈ యొక్క ప్రోగ్రాంకు మేము కూడా సహకరించాలని, మరియు ఈ యొక్క వీడియో ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ప్రోగ్రాంకు రావాలని చెప్పి పేరున అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై పూలే, జై భీమ్, జై భారత్. సోదరులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిసి ఈ మనువాద పార్టీకి అనుకూలంగా మలుసుకొని ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ, మరి దానికి వంతపాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘాలకు మరి భావ్యం కాదు. ఇది పాలన చేసేవాళ్ళు మరి ఈ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. అయితే వచ్చేటువంటి పాలకులు సరిగ్గా రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు జరపకుండా వాళ్ళకు అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటూ పరిపాలిస్తూ తిరిగి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక అనే ఒక పదాన్ని, సామ్యవాదం అనే పదాలను తొలగించడానికి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతుంది. దీనివల్ల బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, క్రైస్తవులకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక మరి దీన్ని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మరి బీసీలు జనాభా తమాషా ప్రకారం 52% ఉంటే ఆ 52% వాళ్ళకు జనాభా